అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను. కొత్తపేట అనే ఒక ఊరిలో శ్రీరాములు సుశీలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి 5 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వారిలో చివరి అమ్మాయి పేరు అమ్ములు. అమ్ములుకు బాగా చదువుకొని నర్సు ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ఉండేది. వాళ్ళు పేదవాళ్ళు కావడంతో 1వ తరగతి నుండే చదువుకోవడానికి పోయినప్పుడు పలక కూడా లేదు. అప్పుడు అమ్ములు నేల మీదనే అఆలు రుద్దుకుంటూ స్కూలుకు పోతాను అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న బడిలో చేర్పించినాడు. బడిలో మధ్యాహ్న భోజనం పెడతారు కాబట్టి అమ్ములు అక్కడే భోంచేసి బాగా శ్రద్ధగా చదువుకుంటా ఉంది. బడిలో టీచర్లు కూడా అమ్ములు ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్ములు టీచర్లు చెప్పినది తొందరగా నేర్చుకొని వాళ్లకు అప్పచెప్పేది. మిగతా పిల్లల మాదిరిగా కాకుండా అమ్ములు బాగా చదువుకుంటుందని అమ్ములు వాళ్ళ నాన్నకు టీచర్ చెప్పి, ఈ పాపను బాగా చదివించండి, మంచి ప్రయోజకురాలు అవుతుంది అని వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు, మేము ఎక్కడమ్మా, మేము పేదవాళ్ళము, ఎక్కడ చదివించే స్తోమత మాకు లేదు అని అమ్ములు వాళ్ళ నాన్న టీచర్తో చెప్తాడు. అప్పుడు టీచరు, అమ్ములుకు నేను పలక కొనిస్తాను, బాగా చదువు నేనే చెప్పిస్తానని టీచర్ చెప్పి 3వ తరగతి వరకు టీచర్ కావాల్సిన బుక్కులు తెప్పించింది. తర్వాత టీచర్కు ట్రాన్స్ఫర్ అవడంతో అమ్ములు వాళ్ళ నాన్నతో, అమ్ములును నేను నాతో పాటు తీసుకువెళ్ళి బాగా చదివిస్తాను అనింది. అప్పుడు వాళ్ళ నాన్న, వద్దు టీచర్, మా పాప మా దగ్గరే ఉండని అని మేము పంపించము అని చెప్తాడు. అప్పుడు సరేనని టీచర్ వెళ్ళిపోతుంది. అమ్ములు వాళ్ళ నాన్న, అమ్ములు బాగా చదువుకుంటుంది కదా అని బాగా కష్టం చేసి ఎట్లయినా ఈ పాపను బాగా చదివించాలి అని అనుకుంటాడు. అమ్ములు చదువుతో 7వ తరగతి ఆ ఊరిలోనే ఫస్ట్ రావడంతో నవోదయ సీటు రావడం వల్ల అమ్ములు వాళ్ళ నాన్న చాలా దూరం అని పంపించుకోకుండా ఆ ఊరిలోనే ఉంచేస్తాడు. ఆ విధంగా అమ్ములు 10వ తరగతి వరకు అక్కడే చదువుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథలో ఇలాగ చాలామంది పిల్లలకు శ్రద్ధ ఉంటుంది. అది మనం గమనించి వారిని సంతోష పెట్టాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి, అందరికీ బాయ్.